ఏదేమైనా దగ్గరుండి మరీ గోవింద్ పెళ్లి జరిపిస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా మారావని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మావతి గారు. కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటది? ఈ పెళ్లి జరగదు. ఏంటి నువ్వు మాట్లాడేది? యస్, గోవింద్ ఎప్పటికీ నావాడే. నన్ను కాదని వేరే ఆడదాని మెళ్ళో తాళి కట్టడు, కట్టనివ్వను. చూసావుగా, పాపం నువ్వు శపథం చేసి 10 నిమిషాలు కాలేదు, ఈ లోపే సగం పెళ్ళైపోయింది. సగం పెళ్ళా? నీకు తెలీదా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఆల్మోస్ట్ పెళ్ళైపోయినట్టే. కరెక్టే, అయినట్టే. కానీ ఇంకా కాలేదు కదా. తాళి అనే మరో ఘట్ట ఉంది కదా, అది కడితే గాని పెళ్లి పూర్తవదుగా. జీలకర్ర బెల్లం వరకు తీసుకొచ్చిందాన్ని తాళి కట్టే వరకు తీసుకువెళ్ళలేనా? ఖచ్చితంగా తీసుకెళ్తాను. చూద్దాం. బావా, గోవింద్ బాధ్యత నీదే. దగ్గరుండి రెడీ చేసి మరీ తీసుకురా. సరే. వెళ్ళి. విజయలక్ష్మిలో ఉంది. రే, వీడెక్కడికెళ్ళాడు?
ఒరే బాబు, ఒక అమ్మాయి పచ్చరంగు చీర కట్టుకునుంది, నువ్వు చూసావా? చిచి, నేను చిన్న వయసులో అమ్మాయిలని చూస్తే కొడతారు. ఒరే, చూసావా అంటే వేరే అర్థం కాదురా. నీ తల్లి వయసున్న ఒక ఆవిడ ఇటువైపు వెళ్ళింది, చూసావా అంటున్నాను. చూశాను. ఎటువైపు వెళ్ళింది? అదిగో ఎదురుగా ఒక గోడుంది కదా, ఉంది. ఆ గోడలోంచి బయటికి వెళ్ళిపోయింది. ఏంట్రా నువ్వు అంటున్నది? ఆ గోడలోంచి బయటికి వెళ్ళిపోయిందా? అవునండి. రేయ్, ఏమిట్రా పెద్దవాడిననే గౌరవం లేకుండా గోడలో నుండి బయటికి వెళ్ళిందని వెటకారంగా మాట్లాడుతున్నావు? అయ్యో, నేను నిజమే చెప్తున్నానండి. అయినా మీకింత వయసు వచ్చినా గోడలోంచి ఎలా బయటికి వెళ్ళాలో తెలీదా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. మంచిగా మాట్లాడే అవకాశం దొరికింది తాతయ్యతో. మంచిగా మాట్లాడొచ్చుగా, ఇలా వెటకారంగా కాకపోతేను. ఒరేయ్, ఆ అమ్మాయే కాదురా, ప్రపంచంలో ఎవరు కూడా ఈ గోడలోంచి బయటికి వెళ్లారు తెలుసా? అయితే నేను గోడలోంచి ఎలా వెళ్ళాలో చూపించనా? ఏమిటి, గోడలోంచి బయటికి వెళ్తావా? చూపించరా, చూపించు. ఒక్క నిమిషం. చూసారా ఎలా వెళ్ళి ఎలా వచ్చానో? ఒరేయ్, నువ్వు చెప్పింది గోడలోంచి బయటికి వెళ్ళొస్తానని, కానీ తలుపులోంచి వెళ్ళొచ్చావేమిట్రా? అవునండి, అక్కడ తలుపులు పెట్టకపోతే అక్కడ గోడే కదా ఉండేది. అప్పుడు నేను గోడలో నుంచి బయటికి వెళ్ళొచ్చినట్టే కదా. రేయ్, నువ్వెవరివో గాని ముమ్మూర్తులా మా అబ్బాయి శ్రీనివాసులానే ఉన్నావు. వాడికి చాదస్తం 50% అయితే నీకు 100% ఉంది. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. రే, ఏరా తాతయ్యతో ఎందుకు గొడవ పెట్టుకున్నావు? నేనేం గొడవ పెట్టుకున్నానమ్మా, ఉన్న విషయమే కదా అన్నాను. చాలే, పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? పద వెళ్దాం. ఇక్కడే ఉంటే దొరికిపోతాం. అబ్బా, నీకు నా దిష్టి తగిలేలా ఉంది. పుత్తడి బొమ్మలా ఉన్నాయి తెలుసా? త్రిపుర, ఏంటి ఏడుస్తున్నావు? అమ్మా నాన్న గుర్తొస్తున్నారు పద్దు. బాధపడకే, వాళ్ళెక్కడున్నా వాళ్ళ ఆశీర్వాదం నీకెల్లప్పుడూ ఉంటుంది. తమ్ముడి పెళ్లికి అన్న కాపలా ఏమిటో అంతేలే. అప్పుడు నాకు కూడా పద్మావతితో ఇష్టం లేని పెళ్ళే చేశారు. ఇప్పుడు వీడికి ఇష్టం లేని పెళ్ళే చేస్తున్నారు. మా అమ్మ నాన్న ఎప్పటికి మారతారో ఏమిటో. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, పిల్లల మనసుని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. పద్మావతి ఇది ఎందుకు చేసింది ఇప్పుడు ఫోను? బావా, చెప్పు. గోవిందు గదిలోనే ఉన్నాడు కదా? గదిలోనే ఉన్నాడు, నేను గది బయటే ఉన్నాను. మొత్తానికి నన్ను వాచ్మ్యాన్ చేసావే. వాచ్మెన్ కాదు బావా, పరిస్థితులు ఏం బాలేవు. నువ్వు గోవిందుని కంటికి రెప్పలా కాపాడాలి. ఇంకొక్క పావు గంట కాపాడావనుకో, వీళ్ళిద్దరి పెళ్లి అయిపోతుంది. తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, సరేనా? మ్యాటర్ అర్థమైందిలే గాని త్రిపురం త్వరగా రెడీ చేయండి.
ముహూర్తానికి టైం అయిపోతుంది అక్కడ. సరే బావా, వచ్చేస్తాం. మధ్యలో ఇంట్రాగేషన్లు ఏమిటో. అత్తయ్య గారు, మీరు త్రిపురని తీసుకుని వెళ్తూ ఉండండి, నేను బావ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. సరే అమ్మా. పద. గోవింద్, దామిని, అన్న ఇక్కడ ఉన్నాడు, అరవకు. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి గోవింద్ ఇదంతా? మీ అమ్మా నాన్నలే నీ జీవితాన్ని నిలువున నాశనం చేసేలా ఉన్నారు. అవును దామిని, ఎవరికి చెప్పాలో ఎవరి హెల్ప్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఇక్కడ నుంచి బయటపడే మార్గం చెప్పవా? ఇక్కడ నుంచి బయటపడే మార్గం లేదు, కానీ ఈ పెళ్లి తప్పించుకునే బ్రహ్మాండమైన ప్లాన్ నా దగ్గర ఒకటి ఉంది. ఏంటి, ఈ పెళ్లి తప్పించుకునే ప్లాన్ ఉందా? అదేంటో చెప్పు మాయా, ప్లీజ్. నువ్వు అర్జెంట్ ఇంతకీ గోవింద్ గారు ఏంటి ఇంకా రాలేదు? ఓకే దామిని, నేను రెడీ. అయితే నువ్వు పెళ్లికి రెడీగా ఉండు, మిగతా తతంగం అంతా నేను నడిపిస్తాను. థ్యాంక్ యూ దామిని, థ్యాంక్ యూ సో మచ్. ఒరే గోవిందు, గోవిందు, మీరెళ్ళి అక్కడ దాక్కోండి, అన్నయ్య వచ్చాడు. తలుపు తీరా. అదంతా ఏం కుదరదురా, అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. నువ్వు రా చెప్తాను రా. రా అనే అనే రా నువ్వు. రే, ఎన్నిసార్లు వెళ్తావు రా వాష్రూమ్కి? వస్తుందన్నయ్య, నన్నేం చేయమంటావు? నా మీద నమ్మకం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండు. అంటే ఏమిట్రా, నువ్వు వాష్రూమ్కి వెళ్తే నేను ఇక్కడ బయట కాపలా కాయాలా? నీ కంటికి మరీ అంత వెర్రోలా కనిపిస్తున్నానా? తప్పేంటంట? వదిన చెప్పింది కదా నిన్ను ఇక్కడే ఉండమని. మళ్ళీ వదిన మాట కాదంటే వచ్చి చెడామెడా తిట్టేస్తుంది. ఆ? మీ వదినకి అంత సీన్ ఉందేమిట్రా? అంటే నేను ఒక చెంచగడ్లా కనిపిస్తున్నానా? నన్ను చూస్తే మీ వదిన ఒరిగిపోవడం తప్ప మీ వదిన్ని చూసి శ్రీనివాస్ గారు వనకట్రా. ఇప్పుడు చెప్తున్నాను, నేను అసలు ఇక్కడ ఉండనురా. అది అడిగితే చెప్పాల్సింది చెప్పుకుంటాను.
నాకు తెలుసు అన్నయ్య, నిన్ను రెచ్చగొడితే నువ్వు ఇక్కడ ఉండవని, అందుకే రెచ్చగొట్టా. బావా గోవిందేడి ఇంకా రాలేదా? రావడం ఏమిటి, వచ్చాడు వాష్రూమ్కి వెళ్ళాడు. మరి నువ్విక్కడేం చేస్తున్నావు బావా? అంటే ఏమిటి, నన్ను వాడి దగ్గర కాపలా ఉండమంటావా? అయ్యో బావా, నీకు పరిస్థితి అర్థం కావడం లేదు. ఇప్పుడు గోవింద్ మిస్ అయితే ఈ పెళ్ళి ఆగిపోతుంది తెలుసా నీకు? ఆగిపోతే ఆగిపోని, వాడేమన్నా ఇష్టపడి చేసుకుంటున్నాడా ఏమిటి? ఏడుస్తూ చేసుకుంటున్నాడు. అబ్బో బావా, నీకు అప్పగించాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఛ! ముందు అర్జెంటుగా అక్కడికి వెళ్ళు. నేను వెళ్ళనే, కావాలంటే నువ్వు వెళ్ళు. ఏంటి, మగవాళ్ళ వాష్రూమ్ దగ్గరికి నేనెలా వెళ్తాను బావా? ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? నువ్విప్పుడు వెళ్ళలేదనుకో, నేను మావయ్య గారికి చెప్పేస్తాను. అలాగే లేవే, వెళ్ళి తీసుకొస్తాను. ఈ బ్లాక్మెయిల్ ఒకటి, వెళ్ళు. ఎంతసేపు ఉంటావురా బాత్రూంలో? బావా ఇంకా ఎంతసేపు? చూస్తున్నానే, ఇంకా రాలేదు వాడు బయటికి. ఏం చేయమంటావు? నన్ను లోపలికి పోమంటావా ఏమిటి? గోవింద్ బాధ్యత నీకప్పచెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఓయ్, ఏం మాట్లాడుతున్నావే? మా వాడి గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నావు. వాడు నికార్సైన మనిషి, మాటిచ్చాడంటే వస్తాడు. అది కాదు బావా, ఉండి తీసుకెళ్దాం. ఇంకేం మాట్లాడుకో, వెళ్దాం పదా. అది కాదు బావా, నేను చెప్పేది విను. ఇక్కడ మాట్లాడుకో, అమ్మా నాన్న మన కోసం వెయిట్ చేస్తుంటారు. పదా పదా. అమ్మా పద్మావతి, మావి గారు, గోవింద్ ఎక్కడమ్మా? ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఆల్మోస్ట్ పెళ్ళైపోయినట్టే. సగం పెళ్ళైపోయిందా? పూర్తి పెళ్లి ఇప్పుడైంది. కానీ ఇంకా కాలేదు కదా, తాళి అనే మరో గట్ట ఉంది కదా, అది కడితే గాని పెళ్లి పూర్తవదుగా.